నమస్తే అండి. ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మా ముగ్గు అసలు సరిగ్గా కనిపించట్లేదు కదా! ఎందుకంటే మా గ్రౌండ్ వాటర్ అస్సలు బాగోవండి. ఎర్రగా వస్తాయి అన్నమాట. రోజు గుమ్మం ముందల కడిగి అలా ఎర్రగా అయిపోవటం మూలాన ముగ్గు కూడా సరిగ్గా కనిపించదు. లైట్‌గా కనిపిస్తది. ఎక్కడ నీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తామో ఆ ఏరియా అంతా ఎర్రగా అయిపోతుందండి. ఇప్పుడైతే నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఉగాది కూడా అయిపోతుందనమాట. నేనైతే వేప పువ్వు కోయడానికైతే డాబా పైకి వచ్చాను. కింద అయితే మా ఇంటి కింద వేప చెట్టు అయితే ఉందండి. ఆ కొమ్మలు అనేవి డాబా పైన పడతాయి అన్నమాట. నేను వేప పువ్వుతో పాటు వేప కొమ్మలు కూడా కోసుకొచ్చాను. ఎందుకంటే మామిడి కొమ్మలు పెడతాం కదండి గుమ్మం దగ్గర, అలాగే వేప మండలు పెడదామని కోసుకెళ్తున్నాను అనమాట. నేనైతే ఉగాది రోజున ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నామన్నది షార్ట్ వీడియో అయితే పెట్టానండి. ఇందులో కూడా కొంచెం యాడ్ చేస్తాను, చూసేయండి. నేను ఉగాది పచ్చడి చేయటానికి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నానండి. ముందుగా అయితే నేను ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. పులుపు, చేదు, వగరు, తీపి, ఉప్పు, కారం అన్నీ రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకొని మామిడికాయలు అయితే కడుక్కొని కోసుకొని ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా చింతపండు రసం తీసుకొని ఆ రసంలో అయితే మామిడికాయ ముక్కలు వేసేసుకొని దాంతోపాటు వేప పువ్వు, కారం, ఉప్పు, తీపి వేసేసుకున్నాను. కారంలో మిరియాల పొడి అయితే వేసుకోవాలండి. అయిపోయిందని చెప్పి నేనైతే కారం యూజ్ చేశాను అనమాట. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇకైతే ప్రసాదాలు అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. ముందుగా అయితే నేనైతే గారెలు అయితే వేస్తున్నాను. గారెలు వేస్తూనే ఇంకో పక్క అయితే పాలు పెట్టి పాలు అయితే పొంగించేసి సేమియా చేద్దామని చెప్పేసి రెడీ చేసేస్తున్నాను. పాలు పొంగాక నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించేసుకొని అందులోనే సేమియా కూడా వేయించేసుకున్నానండి. అది కూడా అయిపోయిన తర్వాత సేమియా పాయసం కూడా రెడీ అయిపోయిన తర్వాత నేనైతే పులిహోర కూడా రెడీ చేసేస్తున్నాను. మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నానండి. మామిడికాయ గుజ్జేసుకొని అది బాగా మగ్గించుకోవాలన్నమాట. అది బాగా మగ్గేలోపు నేనైతే ముందుగా అన్నం వండేసి చల్లారబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఆ గుజ్జు కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకొని పులిహోర కూడా అయితే రెడీ చేసేసుకున్నాను. ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇకైతే దేవుణ్ణి అయితే అలంకరించుకుంటున్నాను అనమాట. దేవుణ్ణి కూడా అలంకరించేశాక నేను కూడా అయితే రెడీ అయితే వచ్చేసాను. నేను కూడా రెడీ అయ్యి వచ్చి పూజ అయితే మొదలు పెట్టేశానండి. సేమియా పాయసము, పులిహోర, గారెలు, మనకు మెయిన్ ఉగాది పచ్చడి, ఇవన్నీ నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టి పూజ అయితే మొదలు పెట్టాను. ఇప్పుడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. హారతి ఇచ్చేసాక మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉందండి. మా పూజా గదిని చూస్తుంటే అలాగే చూడాలనిపించింది అనమాట. అంత బాగా జరిగింది. మీకు మా పూజ, నేను అలంకరించే విధానము, మా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మామిడికాయ పులిహోర అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. చాలా బాగా వచ్చింది. ఎవరైనా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మా పూజా విధానము, నేను చేసిన ప్రసాదాలు ఎలా అనిపించిందో, మీరు కూడా ఉగాది ఎలా జరుపుకున్నారు అన్నది నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఉగాది పచ్చడి తినేసి ప్రసాదాలు కూడా తిని ఎంజాయ్ చేసామండి. చాలా బాగా వచ్చినాయి అని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ మీకు ఇంకోసారి ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది పచ్చడి మీకోసం అన్నమాట. నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బాయ్ అండి.